హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు సిరీస్ మెడి కిచెన్. నేను మీ శిరీష. ఈరోజు నేను ఒక మ్యాజికల్ అలోవెరా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మన జుట్టుని బాగా ఒత్తుగా పొడుగ్గా పెరిగేటట్లు చేస్తుంది, షైనింగ్ కూడా ఇస్తుంది అన్నమాట. హెయిర్కే కాకుండా స్కిన్ కూడా అప్లై చేసుకోవచ్చు. వండర్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుందండి. ఈ అలోవెరా ఆయిల్ తక్కువ రేట్లో ఇంట్లోనే చేసుకోవచ్చు, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాజికల్ అలోవెరా ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అలోవెరా లీఫ్ని కట్ చేసుకుందామండి. ఇంట్లో పెంచుకున్నదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బజార్లో కూడా అలోవెరా లీఫ్ని అమ్ముతున్నారు, అదైనా తెచ్చి యూస్ చేసుకోండి. చెట్టులో ఉండే పాత ఆకులు, హెల్దీగా తిక్కుగా ఉండే ఆకులు కట్ చేసుకోండి. ఈ ఆకులు కట్ చేసిన తర్వాత వాటిలో నుంచి ఎల్లో కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. ఇది విష పదార్థం అండి, మన హెయిర్కి స్కిన్కి మంచిది కాదు. అందుకని ఆకులు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లో ఫ్లూయిడ్ పోవడానికి ఫస్ట్ ఆకుల్ని శుభ్రంగా కడగండి. మట్టంతా బాగా పోయేటట్టు వాష్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో నీళ్లు పట్టి ఆ నీళ్ళల్లో ఈ అలోవెరా లీఫ్ని పెట్టి 10 నిమిషాలు అలా ఉంచామనుకోండి, దాంట్లో ఉండే ఎల్లో ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ కలర్ మారిన చూడండి, ఎల్లో ఫ్లూయిడ్ అంతా వాటర్లోకి వచ్చేసింది అన్నమాట. ఆ వాటర్ని పడేసి తర్వాత వేరే వాటర్ని మార్చి దానిలో 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత వాటర్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు అలోవెరా లీవ్స్ వచ్చేసి ఆయిల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఆకుల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీటికి 2 సైడ్లు ముళ్ళులు ఉంటాయండి. తర్వాత కత్తితో ఇలా తీసేసేయండి. ఆ తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కత్తితో ఈ జెల్ని తీసి బౌల్లో వేసుకోండి. ఈ విధంగా స్క్రాప్ చేస్తే ఈజీగా ఉంటుందండి. కత్తితోనే కాదు, స్పూన్తో అయినా తీసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు కొంచెం మెస్సీగా అనిపిస్తుందండి. ఈ జెల్ని తీసేస్తే తర్వాత ఈజీగా ఆయిల్ చేసేసుకోవచ్చు. కొంచెం గ్రీన్ పార్ట్ వచ్చినా పర్వాలేదండి ఇలా జెల్ తీసేటప్పుడు. ఈ విధంగా ఒక కప్పు జెల్ కలెక్ట్ చేసుకోండి. చిన్న కప్ అయినా పెద్ద కప్ అయినా ఏదైనా పర్వాలేదండి. ఒక కప్పు జెల్ తీసి పెట్టుకోండి. ఈ జెల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం చిన్న ముక్కలుగా ఉన్నా పర్వాలేదండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అలోవెరా జెల్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు హెయిర్ ఆయిల్ తీసుకోండి. మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో అది యూస్ చేసుకోవచ్చు. నేను కొబ్బరి నూనె యూస్ చేస్తున్నాను. ఒక బాండల్లో ఈ 1.5 కప్పు ఆయిల్ వేసుకోండి. మనం గ్రైండ్ చేసిన అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా ఉన్నా కానీ వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలు వచ్చేసి మన జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే దాన్ని పోగొట్టేటట్టు చేస్తుందండి. ఆయిల్ని చెడిపోకుండా చేస్తుంది. ఈ మిరియాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి వచ్చేసి ఆయిల్లో దిగుతుంది అన్నమాట, మన హెయిర్కి మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్, మిరియాలు, జెల్ వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోండి. ఫస్టే గ్యాస్ ఆన్ చేయకూడదండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించుకోకూడదు. మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. స్లోగా వేడిగా అవుతుంది చూడండి. అలోవెరాలో ఉండే మాయిశ్చర్ అంతా కోకోనట్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలోవెరాలో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లో దిగుతాయి అన్నమాట. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి. హెయిర్ బాగా థిక్గా పెరుగుతుంది. జుట్టు బాగా షైనింగ్గా కూడా వస్తుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. నెమ్మదిగా అలోవెరా జెల్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి చిన్నగా అయిపోతాయి. బాగా ఉడికే కొద్దీ బబుల్స్ ఎక్కువ వస్తాయండి. తర్వాత నెమ్మదిగా ఆ బబుల్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు అలోవెరా జెల్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్కి అయ్యి బబుల్స్ కొంచెం తగ్గాయి చూడండి. అంటే అలోవెరాలో ఉన్న గుణాలన్నీ ఆయిల్లో దిగిపోయి ఉంటాయి అన్నమాట. నేను 1.5 కప్పు చేశాను కాబట్టి 45 మినిట్స్ పట్టిందండి. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తక్కువ టైం పడుతుంది, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వస్తేనే చాలండి, మరీ డార్క్ కలర్కి అయ్యేటట్టు ఉడికించుకోవద్దు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వడకట్టుకోండి. ఫిల్టర్తో అయినా వడకట్టుకోవచ్చు, క్లాత్తో అయినా వడకట్టుకోవచ్చు. దీనిలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవండి. మన న్యాచురల్ అలోవెరా ఆయిల్ని రెడీ చేసుకున్నాం. దీనిలో మీరు కావాలంటే 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఓపెన్ చేసి ఆ ఆయిల్ని వేసుకోవచ్చు. ఈ అలోవెరా ఆయిల్ హెయిర్కే కాదండి, స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ డ్రైగా ఉంటే అక్కడ అప్లై చేస్తే బాగుంటుంది. కాలిన మచ్చలున్నా వాటిపైన రుద్దుకోవచ్చు. ఈ అలోవెరా ఆయిల్ని వారానికి 3-4 సార్లు హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు నేను కరివేపాకుతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఆయిల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కరివేపాకుని తీసుకొని దాని ఆకుల్ని సపరేట్గా చేసి బౌల్లో తీసుకోండి. అన్ని ఆకుల్ని ఇలానే తీసుకోవాలి. వీటిని 2 సార్లు కడిగి ఫ్యాన్ కిందనే బాగా తడి లేకుండా ఆరబెట్టండి. ఎండలో ఆరబెట్టద్దండి, ఫ్యాన్ కింద ఆరబెడితే చాలు.
ఇప్పుడు ఆరిన కరివేపాకుల్ని మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేస్తే ఇలా కోర్సుగా పౌడర్ లాగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక కప్పులో తీసుకోవాలి. మీరు ఏదైనా బౌల్తో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు కరివేపాకు పొడికి 2 కప్పులు కొబ్బరి నూనె, ఇది కొలత అన్నమాట. అందుకని మీరు ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పులు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు ఒక మందపాటి బాండల్లో కానీ మందపాటి పాత్రలో కానీ వేసుకోండి. తిక్కుగా ఉండాలండి, అప్పుడే ఆయిల్ మాడిపోకుండా ఉంటుంది. కరివేపాకులో ఉండే పోషకాలన్నీ అలానే ఆయిల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కరివేపాకు పొడి తీసుకున్నానో అదే కప్పుతో ఆయిల్ని 2 కప్పులు వేస్తున్నాను. 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా నలగొట్టండి. ఇలా కొంచెం క్రష్ చేసిన మెంతుల్ని ఆయిల్లో వేసుకోండి. ఇలా క్రష్ చేసి వేస్తే దానిలో ఉన్న గుణాలన్నీ ఆయిల్లోకి బాగా వస్తాయన్నమాట. మెంతులు మన జుట్టుకి బాగా షైనింగ్ ఇస్తాయి, స్ట్రెంగ్త్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు ఈ బాండల్ని స్టవ్ మీద పెట్టి బాగా కలపండి. లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఆయిల్ అయ్యేంత వరకు ఫుల్గా సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇలా వేడి చేస్తే ఈ కరివేపాకులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మెల్లగా ఆయిల్లో బాగా దిగుతాయి. అప్పుడే ఈ ఆయిల్ మన జుట్టుకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హైలో పెడితే కరివేపాకు మాడిపోయి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. అప్పుడు మనం ఈ ఆయిల్ని జుట్టుకు పెట్టుకున్నా కానీ పనిచేయదన్నమాట. అందుకని స్టార్టింగ్ నుంచి సిమ్లోనే వేడి చేసుకోండి. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆయిల్ని కలుపుతూనే ఉండాలండి. అప్పుడే కరివేపాకు అడుక్కి వెళ్ళి మాడిపోకుండా ఉంటుంది. నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను. ఇనుప బాండల్లో చేస్తే ఇంకా మంచిదన్నమాట. అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రలు యూజ్ చేయొద్దండి. ఫస్ట్ ఇలా ఎక్కువ బబుల్స్ వస్తుంటాయి. ఇది ఎందుకంటే కరివేపాకులో ఉండే వాటర్ వలన ఈ బబుల్స్ వస్తాయన్నమాట. నెమ్మదిగా ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు బబుల్స్ రావడం తగ్గించి చూడండి. ఆయిల్లోనే కరివేపాకు గుణాలు, కలర్ అన్నీ ఆయిల్లో దిగిపోయాయి. అందుకని ఆయిల్ గ్రీన్ కలర్గా వచ్చింది బాగా. మనకు ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోవాలి. పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. అదే స్టవ్ మీద పెడితే ఆ వేడికి ఇంకా మాడిపోతుంది. అందుకని పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వడకట్టాలండి. ఒక బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ వేసి దానిలో ఈ ఆయిల్ పోసుకోండి. ఈ విధంగా స్క్వీజ్ చేసామనుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జుట్టుకి బాగా డార్క్ కలర్ని ఇస్తాయండి. నల్లగా ఉంటుంది జుట్టు. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అన్నమాట. చుండ్రు కూడా బాగా తగ్గిపోతుంది. ఈ కరివేపాకు వచ్చేసి జుట్టుకి బాగా షైనింగ్ ఇస్తుంది. వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవాలండి. హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు మసాజ్ చేసి తర్వాత 1 గంట పాటు అలానే ఉంచుకొని తర్వాత మైల్డ్ షాంపూ అంటే కెమికల్ లేకుండా ఉండే హెర్బల్ షాంపూ ఏదైనా తీసుకొని దాంతో హెడ్ బాత్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే ఈ వేస్ట్ని పడేసేయండి. గ్లాస్ బౌల్లో మీకు కలర్ కనిపించడం లేదండి. నేను స్టీల్ దానిలో వేసి చూపిస్తాను చూడండి. మంచి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ హెయిర్ ఆయిల్ని క్లీన్గా డ్రైగా ఉన్న గ్లాస్ బాటిల్లో పోసుకోండి. 2 నెలలు యూజ్ చేస్తే తర్వాత మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. ఇది రూమ్ టెంపరేచర్లోనే 3 నెలలు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి. అందుకని తలస్నానం చేసే ముందు మాత్రం యూజ్ చేయండి. మామూలుగా యూజ్ చేస్తే కొంతమందికి జలుబు చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని హెడ్ బాత్ ముందు అప్లై చేసి తలస్నానం చేయండి. జలుబు చేయకపోతే డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.